రాజధాని పేరుతో 34,000 ఎకరాలు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పేసుకుని డబ్బాలు కొట్టుకుంటూ గత 3 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలు దాటిపోయింది. 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ 3 సంవత్సరాలుగా చెప్పుకునే ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, రైతులు స్వచ్ఛందంగా ఇస్తే భూములు తీసుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ బలవంతంగా భూసేకరణ చేస్తే మాత్రం ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులందరూ కూడా ఆయనకి బాసటగా ఉంటారు, రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాసటగా ఉంటారని చెప్పాం. రైతులను భూములు లాక్కొని పోలీసు పహారాలో రైతులని తరిమి కొట్టాలని చెప్పేసి, రైతులని బలవంతంగా లాక్కోవాలని చెప్పేసి ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు, చాలామంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పేసి స్పందించిన దరిమిలా ప్రతిపక్ష నేతగా రాజధాని గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా పర్యటన చేస్తూ ఉన్నారు. రైతులు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, రైతులు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఈరోజు బలవంతంగా మా భూములను తీసుకోవద్దు, తీసుకుంటే మేము ఒప్పుకోమని చెప్పే దరిమిలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, రైతుల పక్షాన్ని నిలబడతారు. తప్పనిసరిగా గత 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని రానియమని కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అడుగు పెడతారని కొంతమంది మంత్రులందరూ కూడా వాళ్ళ అనుచరులతో హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు. మీ బెదిరింపులకో లేకపోతే మీరు పెట్టే పోలీస్ పహారానో ఎవరో కూడా విశ్వసించే పరిస్థితులు లేరు. మేము తప్పనిసరిగా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని గ్రామాల్లో పర్యటన చేస్తాం, రైతులకు అండగా ఉంటాం. బలవంతంగా మీరు భూసేకరణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అందరూ కూడా పర్యటన చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన్ని నిలబడతారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. రాంబాబు గారు మీరేం చెప్తారు? ఇప్పటికే సెక్రటరీ వైపు వెళ్ళడానికి వీలేదంటూ పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి, ఒక ప్రతిపక్ష నేతకి ఎలాంటి పరిస్థితి ఇస్తాడని ఏ విధంగా చూస్తారు? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని చెప్పుకోబడుతున్నటువంటి అమరావతిలో ఒక రాక్షస పాలన జరుగుతున్నట్టుగా మనందరికీ అర్థమవుతున్నది. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో రైతుల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు. కొన్ని చోట్లయితే దౌర్జన్యం చేసి రహస్యంగా పంటలు నాశనం చేశారు, దహనకాండలు చేశారు. లా అండ్ ఆర్డర్ ఇక్కడేమీ లేదు, అంత పోలీసు గుప్పెటలో ఉన్నది. ఎందుకంటే ఎవరైతే స్వచ్ఛందంగా ఇవ్వకోకుండా మేము పొలాలు ఇవ్వము అని అంటున్నారో వారిని దౌర్జన్యం చేసి బెదిరించి మానసికంగా తీసుకొని వారి దగ్గర నుంచి భూములు లాక్కోవాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. ఆ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో పర్యటించి వారి మనోభావాలు తెలుసుకునేందుకు, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారికి అండగా ఉండటం కోసం వస్తుంటే మరి ఆయన రాజధానికి రాకూడదని, నిషేధాజ్ఞలు ఉన్నాయని, మరి ఏదేదో నిషేధిత ప్రాంతంలాగానో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఎక్స్ట్రీమిస్టుల పార్టీ లాగానో వారు చూడటం చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అడ్డం పెట్టుకుని మాత్రమే పరిపాలన చేయాలని ఆయన భావిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులతో కొన్ని సమస్యలు తెలుసుకొని వారికి అండగా ఉండాలనే ఉద్దేశంలో వస్తున్నప్పుడు మీరు ఇటు వెళ్ళటానికి వీల్లేదు, ఇటు రావడానికి వీల్లేదు అని షరతులు పెట్టి ప్రజలనేమో రావద్దని బెదిరించి, ఒకవైపునేమో తెలుగుదేశం కార్యకర్తలేమో ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, వెళితే ఊరుకోమని వాళ్ళు బెదిరిస్తారు. పోలీసు వారేమో మీరు రావడానికి వీల్లేదంటారు, వస్తే ఈ ప్రాంతంలోకి రావాలి, ఇక్కడ మాత్రమే మీటింగ్ పెట్టాలి అని చెప్తారు. ఒక రకమైన భయాలని క్రియేట్ చేసేటటువంటి వాతావరణాన్ని సృష్టించి ఆ వాతావరణం మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఇదేదో గందరగోళం జరుగుతుందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించడం వలన ఇక్కడ రైతాంగానికి చాలా లాభం జరుగుతుంది. అదేమిటంటే మీరు ఆల్రెడీ స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి రైతాంగానికి సక్రమంగా భూములు కేటాయించే విధానంలో వారు ప్రతిపక్ష నాయకుడు ఒత్తిడి మేరకు తప్పనిసరిగా మీకు సహకరిస్తారు. అదేవిధంగా ఎవరైతే భూములు ఇవ్వడానికి ఇష్టం లేదు,
మేము ఇవ్వము అని అంటున్నారు. వారికి అండగా ఉండేటటువంటి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ప్రపంచానికి అంతా తెలుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోలీసుల మీద ఒక ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి ఉన్నందువలన భూములు ఇచ్చిన వారికి లాభం జరుగుతుంది, ఇవ్వని వారికి లాభం జరుగుతుంది. దీన్ని ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయం, అక్రమాన్ని ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సహకరించవలసినటువంటి బాధ్యత ఉన్నది అని నేను అనుకుంటున్నా. పార్టీలకు అతీతంగా పనిచేద్దాం, కులాలకు అతీతంగా పనిచేద్దాం. ఇవాళ రైతాంగానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, స్వాగతం పలకాలంటున్నా. అలా కాకుండా పోలీసుల వారి చేత బెదిరింపులు లేదా తెలుగుదేశం వారి చేత బెదిరింపులు, ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడ తీసుకురావడం అన్యాయం. రాజధాని అంటే అందరి హక్కు అండి, అందరూ రావాలి. మేము రాజధానికి వ్యతిరేకం కాదే, జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకం కాదే. రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకం, రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి దౌర్జన్యానికి వ్యతిరేకం. రాజధానికి వ్యతిరేకం కానే కాదు. 2.5 సంవత్సరాలు అయింది. ఏం రాజధాని కట్టించావు నువ్వు? ఒక తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ అని కట్టారు, అంతకుమించి ఏమీ కట్టలా. సింగపూర్ అన్నారు, జపాన్ అన్నారు, మలేషియా అన్నారు, రష్యా అన్నారు, ఇంగ్లాండ్ అన్నారు, అన్ని దేశాలు తిరిగారు, వచ్చారు తప్ప కించిత్తు కూడా ప్రయోజనం ఇంతవరకు జరగలేదు. రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక వందల వేల ఎకరాలు బీడులు బారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉంటే వ్యవసాయం చేసుకోకుండా పోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు దాకా వ్యవసాయానికి ఎందుకు అనుమతించరు? మీరు పొలాన్ని తీసుకుంటారు, దాన్ని యూటిలైజ్ చేయరు, దాన్ని అంధకారంలో పెడతారు. ఇది చాలా దౌర్జన్యకరమైనటువంటి విషయం. దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెల్లించక తప్పదు. ప్రధానంగా ఈ ప్రాంతం ల్యాండ్ పుల్లింగ్ విధానం ద్వారా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కొందరికి ఉన్నటువంటి అభ్యంతరాలు, ఆ అభ్యంతరాలని మరి ప్రభుత్వం పెడచెవిన పెట్టడం ద్వారానే మరి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తరఫున మేము మాట్లాడుతూనే ఉన్నాం. రాంబాబు గారు చెప్పినట్టుగా ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇద్దాం అనుకుంటున్న వాళ్ళు కానీ వద్దనుకుంటున్న వాళ్ళు కానీ ఇద్దరు పక్షాన్ని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ ఆల్రెడీ ఇచ్చి వాళ్ళకి సరిగ్గా లేఅవుట్లు ఇవ్వట్లేదు, ప్లాట్లు ఇవ్వట్లేదు అనేది ఒక పరిస్థితి అయితే, ఎవరైతే మేము ఇవ్వమని అంటున్నారో వాళ్ళకి వాళ్ళ అన్యాయాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అవసరానికి మించి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నటువంటి విధానాన్ని మేము ముందరి నుంచి కూడా మేము తప్పడుతూనే ఉన్నాం. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఒక పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ఆ రోజు మేమందరం కూడా సహకరించినటువంటి మాట వాస్తవం కాదా? ఒకసారి సహకరించిన తర్వాత ఈరోజు రాజధాని నిర్మాణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమాత్రం ఇన్వాల్వ్ చేయగలిగారు? ఈ విషయం ప్రజలకి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు పలు దఫాలుగా దీన్ని చెప్పారు, ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్విజిషన్ చేయొద్దు, దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనం లేదు. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదు, శ్రీకృష్ణ కమిటీ నివేదికలో కూడా ఒకవేళ విజయవాడ ప్రాంతంలో మీరు చేసుకునేట్లయితే దాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కి పట్టేం చేయండి, ఒక 10-12 వేల ఎకరాలకి పరిమితం చేయండి అనేటువంటి మాట ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ నివేదికలు కూడా చెప్పిన మాట వాస్తవం కదా? ఈరోజు 33,000 ఎకరాలతో మొదలు పెట్టుకొని దీన్ని 50 అంటూ 70 అంటూ ఇష్టానుసారంగా చెప్పుకుంటూ పోతే దీనివల్ల జరిగేటువంటి నష్టాన్ని ఏ రకంగా పూడుస్తాం అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండు పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాకు అవకాశం వచ్చిన రోజున ఖచ్చితంగా 15,000 ఎకరాల లోపలనే మేము దీన్ని పరిమితం చేస్తాం, మిగతా ఏరియాని మొత్తాన్ని కూడా జోనల్ వైజ్గా తీసుకువెళ్తాం, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు ఆయనకున్నటువంటి శక్తికి మేరకు వాళ్ళ అభివృద్ధి చేసుకొని వాళ్ళ అభివృద్ధి ఫలాలు పొందేదానికి మేము ప్రయత్నిస్తాం తప్పించి బలవంతంగా లాక్కునేటువంటి దానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకం. దానికి రేపు భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్తున్నాం. అమరావతిని అమెరికా చేయం, అమరావతిని సింగపూర్ చేయం, అమరావతిని తెలుగుదనం ఉట్టిపడేట్టుగా అద్భుతంగా తెలుగు రాష్ట్రాన్ని, తెలుగు రాజధాని నిర్మిస్తామని మటుకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. పూర్తిగా అధికార పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలి, రైతులు జరిగే అన్యాయాన్ని ప్రజలు తెలియకూడదు, ఆ ప్రాంత వరకే లిమిట్ చేయాలనే ఉద్దేశంతో అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంది. దాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటారు గ్యారంటీగా. ఎవరైతే రైతులు ఉన్నారో కాసేపు నుంచి ఇప్పటి నుంచి చెప్తున్నారు అందరూ కూడా, వాళ్ళు జరిగే ఇబ్బందులు కానీ ఏదైనా కానీ వాటన్నిటిని కూడా ఎటువంటి రూల్స్ లేకుండా, ఎటువంటి వాళ్ళకి నష్టపరిహారం సరిగ్గా చెల్లించకుండా వాళ్ళని బలవంతంగా భూసేకరణ చేయడం వల్ల వారి రైతుల యొక్క ప్రాణాలను తీసుకునే విధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. పూర్తిగా దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు
ఎవరన్నీ అడ్డంకులు పెట్టినా కానీ రైతులకి అండగా నిలబడతారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున తప్పకుండా రైతులకి న్యాయం జరిగే వరకు అందరం కూడా పోరాడతామని తెలియపరుచుకుంటున్నాం.